మీరు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన ఒక నాయకుడిని అన్న అని పిలిచేంత చనువు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులకి ఎవరికి ఉన్నట్లేదు. రాహుల్ గాంధీని జస్ట్ మిమ్మల్ని మేమంతా జర్నలిస్ట్ చాలామంది అన్న అని పిలిచినట్టుగా మీరు రాహుల్ గాంధీని అన్న అని పిలుచుకుంటూ తిరుగుతారు. అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది రాహుల్ గాంధీకి? ఇప్పుడు గాంధీ ఫ్యామిలీకి ఈ దేశం పట్ల విశ్వాసం అక్కడ కనపడితే ఇక్కడ దండం పెట్టుకుంటూ నిలబడుతుంటారు. అట్లా వాళ్ళకు ఉంటుంది. దానికి అనుకూలంగా పనిచేసేటోళ్ళని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు. నాకు రాహుల్ గాంధీ గారి దగ్గర కాదు, ప్రియాంక గాంధీ గారైనా సోనియా గాంధీ గారి దగ్గర అయినా నాకు చాలా ఇంటిమసీ. అంటే నేను నా లైన్ ఎప్పుడు క్రాస్ కాను, కాకపోతే నాకు కంఫర్ట్ ఉంది. నేను ఏమనుకున్నా నేను చెప్పగలను. వాళ్ళకి ఏమనిపించినా వాళ్ళు నాకు మీకు కంఫర్ట్ ఇస్తారు. నేను ఫోన్ లేదు నీకు చూపిస్తే ఇప్పుడు ఒక టెక్స్ట్ పెట్టండి, ఇక్కడ లోకల్గా ఏదో కేసు అయిందంటే రేవంత్ వై డోంట్ యూ సీ దట్ కేస్ అని. అంటే తెలంగాణలో జరిగే చిన్న సంఘటన కూడా రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి అదేదో చూడు అని అడ్వైజ్ చేసేంత మా కమ్యూనికేషన్ ఉంది. సో గాంధీ కుటుంబంలో కాంగ్రెస్ పాలిటిక్స్ గట్టిగా ఒక 1 decade కూడా కాలం మీరు కాంగ్రెస్ పార్టీలో 2017 కదా, 17 ఈ 9 yearsలో ఎలా తెలుసుకోగలిగారు? అది అదే చెప్తున్నా నర్సింగ్. నేను 2007లో టీడీపీలో జాయిన్ అయినా, 2017లో బయటకు వచ్చిన. నేను ఉన్నది 10 సంవత్సరాలే కదా. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర ఉన్న సొంత నాయకుల కంటే కూడా నన్ను గౌరవిస్తాడా లేదా? వెళ్ళిపోయినాక కూడా ఎందుకు? నార్మల్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీలకు పోయినా, ఒక నాయకుడిని వదిలి ఇంకొక నాయకుడి దగ్గరికి పోయినా వాళ్ళ మధ్యలో సంబంధాలు సత్సంబంధాలు ఉండంగా ఎప్పుడైనా చూసినాం ఈ దేశ రాజకీయాలలో? ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి నేను ఎదురుపడ్డప్పుడు ఆయన కళ్ళల్లో ఏం కనిపిస్తుంది ఒకసారి చూడు. డెఫినెట్గా ప్రేమగా చూస్తారు. నా పట్ల గౌరవం ప్రేమ అనేది ఉంది కదా. దట్ ఈస్ వాట్ మై కన్విక్షన్. నేను ఒక నాయకుడితో పనిచేస్తే 100% ఆ నాయకుడితో నిలబడతా. నేను పార్టీని వదిలే రోజు కూడా ఇక్కడ చెప్పలే, విజయవాడకు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసి, సార్ నాకున్న పరిస్థితి ఇది, మీ వల్ల నాకు పార్టీ వల్ల అన్ని రకాల ఉపయోగము ప్రయోజనం జరిగింది, కానీ నేను అనుకుంటున్న పర్పస్ కానీ ప్రజలు కోరుకుంటున్న లక్ష్యం కానీ ఇక్కడ ఉంటే కుదరదు, కాబట్టి నేను ప్రత్యామ్నాయంగా నేను వెళ్తున్నా అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చిన. నేను ఎప్పుడు కూడా నా రిలేషన్ని నేను స్ట్రెయిన్ చేసుకోలేదు. నా లీడర్కి నేను అబద్ధం చెప్పలే. ఓకే, ఏదున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే నా స్ట్రెంగ్త్. కాదు సార్, రాహుల్ గాంధీ గారికి మీరు గోల్ పెట్టుకున్నారు. నాతో 2006-7 ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. నాతో పాటు చాలామంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ చెప్పారు. కొంతమందిని మా వాళ్ళని మంత్రులను కూడా చేస్తామని చెప్పారు. మంత్రులను చేయలేదు, కానీ చాలామంది మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అవకాశాలు కల్పించారు. థ్యాంక్ యూ. సో మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పొచ్చు కదా, ఆయన కూడా గోల్ పెట్టుకుని నేను ప్రధానమంత్రి కావాలని గోల్ ఉందా అసలు? ఆయనకి గోల్ పెట్టుకున్నారు, దానికోసం పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి చాలాసార్లు చెప్తున్నా, కాంగ్రెస్ని అధికారంలోకి తేవాలనే గోల్ ఉంది ఆయనకు, కానీ ఆయన ప్రధానమంత్రి కావాలనే దాని మీద ఆయన కోరిక లేదు. గోల్ ఉంటేనే కదా దానికోసం. నేను చాలాసార్లు మొన్న మా చింతన్ శిబిర్ ఇక్కడనే రాజ్ ఠాకూర్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, మొన్న మా చింతన్ శిబిర్ జిల్లా అధ్యక్షుల ట్రైనింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వికారాబాద్లో. నేను లోపల ఏం మాట్లాడినో ఎవరైనా వినుంటారు, నువ్వు అడుగు అంటే నాకు ఆయనకు జరిగిన డిస్కషన్ చెప్పించి ఒప్పించిన. మొదటిసారి రాహుల్ గాంధీ వచ్చేసారి నేను ప్రధానమంత్రి పదవికి పోటీ పడతాను, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మొదటిసారి రాహుల్ గాంధీ గారిని అధికారికంగా ఎస్ అని నేనే అనిపించిన. ఓకే, నేను చెప్పిన క్లియర్గా. ప్రజలు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్, నేను ఆయనకు చెప్తా, ఆయన నీకు చేస్తాడంటే ఎవరు నమ్మడం లేదు, వినడం లేదు. నువ్వేం చేస్తావో, నీ కమిట్మెంట్ ఏంది, నువ్వేం చేయదలుచుకుంటావు నువ్వు డైరెక్ట్గా చెప్పమంటున్నావు. ఇప్పుడున్న పాలిటిక్స్ను నేను స్విగ్గీతో పోలుస్తాను. ఇప్పుడు జనాలు విత్ ఇన్ మినిట్స్ డెలివరీ కావాలని కోరుకుంటున్నారు. పొద్దున ఆర్డర్ ఇస్తే రాత్రికి వచ్చే దాని మీద లేరు జనాలు, కావాలి కొత్త ఆర్డర్ రెడీగా ఉంటారు. సో స్విగ్గీ పాలిటిక్స్లో ఈరోజు నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో రేపు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి ఇండియా కూటమి నుంచి. మొదట కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది, ప్రకటిస్తుంది, తర్వాత ఇండియా కూటమిని కన్విన్స్ చేస్తాం. ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు నాకు చాలామంది మిత్రులే, వాళ్ళందరితో నేను కూర్చోబెట్టి మాట్లాడి సంవత్సరం ముందే అధికారికంగా రాహుల్ గాంధీ గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ గారికి ఓటేయండి, ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, రైతుల కోసం ఏం చేస్తాడు, మహిళల కోసం ఏం చేస్తాడు, విద్యార్థుల కోసం ఏం చేస్తాడు, నిరుద్యోగ యువకుల కోసం ఏం చేస్తాడు, పరిశ్రమల కోసం ఏం చేస్తాడు, అదేవిధంగా కాస్ట్ సెన్సెస్ విషయంలో ఏం చేస్తాడు, లేకపోతే ఉన్న అదర్ సోషల్ ఇష్యూస్ మీద ఏం చేస్తాడు, ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ప్రజల్ని మ్యాండేట్ కోరుతాం. ఓకే.